అడ్డొస్తే సావుడప్పు వినిపిస్తాం. వర్గీకరణపై మందకృష్ణ మాదిగ హెచ్చరిక. జనవరి 27న ట్యాంక్ బండ్పై 1,00,000 డప్పు చప్పుట్ల ప్రదర్శన. అందశ్రీ కులమేంటో తనతో చెప్పించాలి. మాదిగగా తనను గుర్తించి ఇచ్చారా? ఆయన ఎప్పుడు అలా చెప్పుకోలేదు. 9 మంది కళాకారుల్లో ఎక్కువ మంది మాలలే ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు ఇప్పుడు అవసరమా? ప్రెస్ క్లబ్లో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. నిన్న మందకృష్ణ మాదిగ గారు మాదిగ కవులు కళాకారులతోటి ప్రెస్ క్లబ్లో ఓ బ్రహ్మాండమైన ప్రెస్ మీట్ పెట్టిండు. చాలా అద్భుతంగా, చాలా పద్ధతిగా రేవంత్ రెడ్డి గారికి సురుకులు పెట్టిండు, వర్గీకరణకు అడ్డుపడే వాళ్ళకు సురుకులు పెట్టిండు. అదేవిధంగా వర్గీకరణను సాధించుకోవడానికి ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో ఎలాంటి పోరాటాన్ని చేయబోతుందో వివరించిండు. అదేవిధంగా ఈ వచ్చే నెల 27వ తారీఖున ట్యాంక్ బండ్పై 1000 గొంతుకలు 1,00,000 డప్పులతోటి తెలంగాణలో ఊహించని విధంగా ఒక భారీ నిరసన కార్యక్రమానికి తెరదీసిండు మందకృష్ణ గారు. దీనికి సంబంధించి రేపటి నుండి జనవరి 27వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ఉన్న మాదిగల ఉపకులాలను, బీసీలను, ఎస్టీలను అందరినీ వర్గీకరణ కావాలని సపోర్ట్ చేస్తున్న అన్ని కులాలను ఇంక్లూడింగ్ ఓసీలతో పాటు నిన్న బ్రాహ్మణుల పేరు కూడా చెప్పిండు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఆధిపత్య కులాల సపోర్ట్ ఉన్నది, అణగారిన వర్గాల సపోర్ట్ ఉన్నది, అందరి సపోర్ట్ ఉన్నది. మీ అందరు రాండి, మీ అందరు కళాకారులు రాండి. 1,00,000 డప్పులతోటి ఈ ప్రభుత్వానికి గుండె ఆగే ప్రయత్నం చేద్దాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గజ్జున వణికించే ప్రయత్నం చేద్దామని మందకృష్ణ గారు ఒక పిలుపిచ్చిండు. దీనికి ఏపూరి సోమన్న అధ్యక్షతన ఇది భారీగా జరగబోతున్నట్టున్నది. ప్రతి గ్రామానికి కూడా ఈ చైతన్య రథయాత్ర రాబోతున్నదట. ప్రతి గ్రామాన్ని మేల్కొల్పడానికి, వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి ప్రతి గ్రామానికి నెల రోజుల పాటు ఈ రథయాత్రను కూడా తిప్పుతున్నట్టు కూడా మందకృష్ణ గారు చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నా మిత్రులారా, ఇది 100% మాదిగ జాతి స్వార్థం కోసం జరుగుతున్న ఉద్యమం కాదు, మాదిగ జాతి బెనిఫిట్ కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. ఇది 59 ఉపకులాల న్యాయం కోసం, అదేవిధంగా బీసీల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలని ఒక పక్క మరొక పోరాటం, అదేవిధంగా ఎస్టీలలో అణగారిపోతున్న వర్గాల కోసం జరుగుతున్న ఉద్యమం. నిజానికి మొన్న ప్రొఫెసర్ కాశిం గారు చెప్పినట్టు మందకృష్ణకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు, మందకృష్ణ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలు అనే విధంగా విభజించబడ్డాయి. కుల సంఘాలు కావచ్చు, కుల చైతన్యం కావచ్చు, మందకృష్ణ వల్లనే వచ్చింది. మందకృష్ణ గారు ఆ రోజు కనుక ఎంఆర్పిఎస్ పెట్టకపోతే ఈరోజు తెలుగు రాష్ట్రాలలో ప్రతి కులం ఒక సంఘాన్ని పెట్టుకునేది కాదు, ప్రతి కులం తన హక్కులను సాధించుకోవడానికి రోడ్డెక్కేది కాదు. కాబట్టి ఇక వర్గీకరణకు రేవంత్ రెడ్డి అడ్డం పడ్డా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుండెలు ఆగిపోయే ప్రయత్నం చేస్తాం, లేదా వర్గీకరణకు వివేకు అడ్డుపడితే ఇక వచ్చేసరికి వివేక్ కొడుకు కానీ పెద్దపల్లిలో పుట్టగతులు లేకుండా చేస్తాం. ఎవ్వడు వర్గీకరణకు అడ్డుపడ్డా మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం లేకుండా మిమ్మల్ని బిచ్చగానం చేయకపోతే అడుగురు. నువ్వు గెలిచినా, వర్ధన్నపేటలో నాగరాజు గెలిచినా, లేకపోతే మల్లూరు రవి గారు మహబూబ్ నగర్లో గెలిచినా, ఇదంతా కూడా అణగారిన వర్గాల ప్రజలు మిమ్మల్ని చూసేయలే. మీ పార్టీ ఏదో చేస్తానని చేసిండ్రు, కానీ ఇప్పుడు మీరు వర్గీకరణకు అడ్డుపడుతున్నారు కదా, మిమ్మల్ని రాజకీయ బిచ్చగానం చేయకపోతే చూడుర్రు. ఇక మీరు రేవంత్ రెడ్డి గారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది ఇదే చదివి వినిపిస్తున్నాం చూడండి. ఎస్సీ సంక్షేమం కోసం మీరు ఏం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో చూడండి. జనాభా దామాష ప్రకారం ఎస్సీల రిజర్వేషన్లు 18% పెంచుతామన్నారు. సంవత్సరం గడిచింది, పెంచలే అంటే బట్టి విక్రమార్క గారు మీరు దీనికి బాధ్యత వహించాలి. అదేవిధంగా మల్లు రవి గారు మీరు ఎంపీగా ఉన్నారు, మీరు బాధ్యత వహించాలి. కాంగ్రెస్లో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి, మాల ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి, ఉపకులాల ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే జంప్ చేసిన కడియం శ్రీహరి గారు ఈ 18% ఎప్పుడు పెంచుతారో చెప్పాలి. ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ అమలుకై గట్టి చర్యలు.
ఇప్పుడు చెప్పుర్రి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మీరు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాక ఏబిసిడి వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చినాక వివేక్ వెంకటస్వామి వర్గీకరణకు అడ్డుపడుతుంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీరు అలసత్వం వహిస్తారు, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? బట్టి విక్రమార్క మీరు మంత్రిగా ఉండి కనీసం వివేక్ను ఎందుకు మీరు అడ్డుకుంటలేరు? అంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ వైఫల్యం. కాంగ్రెస్కి మాదిగల పట్ల కుట్రపూరితంగా వర్గీకరణకు అడ్డుపడుతున్నది. కాంగ్రెస్లో ఉన్న మాదిగలకు ఇప్పటికైనా సోయి రాకపోతే మీ కంచంలోని ముద్ద ఎత్తుకొని పోయే ప్రయత్నం అవుతుంది. మీ కంచంలోని ముద్ద ఇతరులు దొంగిలించే ప్రయత్నం అవుతుంది. మాదిగ ఉపకులాలు 59 ఉపకులాలు, మీ నోటికాడ ముద్ద, మీ కడుపులోకి పోయే ముద్దను కూడా ఈ దొంగలు అడ్డుకున్న ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళు మేనిఫెస్టోలోనే ఇచ్చిండ్రు, ఏబిసిడి వర్గీకరణ మేము జరిపి తీరుతామని మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా ఈ రేవంత్ రెడ్డి గారు నేనే పెద్ద మాదిగని అన్నట్టు మాట్లాడిండు. కాబట్టి మొట్టమొదటి దోషి ఇందులో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం. ఏది ఏ ఎస్సీ కుటుంబానికి ఇచ్చినావు, ఏ మాల కుటుంబానికి ఇచ్చినావు చెప్పాలి. ఇట్లా ఇచ్చిండు, ఇన్ని రకాలుగా మభ్యపెట్టిండు. మాల మాదిగలను, మాదిగ ఎస్సీ ఉపకులాలను 3 కార్పొరేషన్లు పెడుతున్నామన్నాడు. మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాల మాదిగ ఉపకులాలకు కార్పొరేషన్, 3 కార్పొరేషన్లు పెడతానన్నారు. ఇది లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇట్లా ఇన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇందులో వివేకు ఈరోజు వర్గీకరణకు అడ్డుపడుతానంటే 100% రేవంత్ రెడ్డి వల్లనే, బట్టి విక్రమార్క వల్లనే, కార్గే వల్లనే. మందకృష్ణ మనువాద పార్టీకి ఇస్తున్నాడు అని కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు అంటున్నారు, మాల సోదరులు. కాంగ్రెస్ పార్టీని మించిన మనువాద పార్టీ దేశంలో లేదు. మొట్టమొదటి మనువాద పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ వాడేమో చేతుల కత్తి పట్టుకొని పొడిస్తా బిడ్డ అంటాడు. కాంగ్రెస్ వాడేమో చెప్పకుండానే పొడిచి హత్య చేసి చూపెడతాడు. గంతే తేడా. వాడేమో కత్తి పట్టుకొని బెదిరిస్తాడు బీజేపీ, వీడు పొడిచి చంపి చంపి పడేసిన అని చూపెడతాడు. 2 మనువాద పార్టీలే. మీరు అడ్డుపడతారు కాబట్టే పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు. మీరు అడ్డుపడకపోతే ఆ మనువాద పార్టీలతోటి ఎవరికి అవసరం లేదు.